అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఒడిదుడులు ఉన్నా కూడా గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చినా కూడా ఒక్కొక్కటిగా చెప్పినటువంటి హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 4 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అది గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, పేదలకు ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కావచ్చు, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ ప్రయాణం కావచ్చు. మరి రేపే ఈ 5 లక్షల రూపాయలతోటి పేదలకు ఇల్లు కట్టించడానికి కూడా మరి 4 లక్షల ఇల్లు మంజూరు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దాన్ని ప్రారంభం జరుగుతూ ఉంది. రేపు సాయంత్రం భద్రాచలంలో జరుగుతూ ఉంది. రెండవది, జిల్లాకు సంబంధించి ఇప్పుడు ఏదైతే జిల్లాకు పోయే ముందు నియోజకవర్గానికి సంబంధించి గడిచిన 5 సంవత్సరాల నుంచి అన్నీ కూడా గతంలో నేను ఉన్నప్పుడు 2018 కంటే ముందు నేను ఉన్నప్పుడు మంజూరు చేసిన పనులు కూడా అవి మూలబడి ఉన్నాయి. ఒకటి దానిపై పురోగతి లేదు. అది రోడ్స్ అయినా, బిల్డింగ్స్ అయినా, మున్సిపల్ అయినా, ఇంకోటైనా ఏ ఒక్కటి కూడా ముందు పోలేదు, కాయిదాలుగా పరిమితమైనవి. వాటిని ఒక్కొక్కటిగా ఇప్పుడు అమలు చేసే కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఈ యొక్క వీపనగండ్ల, చిన్నంబాయి, పాన్గల్ ఈ మండలాలకు సంబంధించి సాగునీటికి సంబంధించి గతంలో ఏదైతే లింక్ కెనాల్ సింగోడు టు గోపల్ని 6 సంవత్సరాల క్రితమే దానికి డిపిఆర్ జీవో కూడా ఇవ్వడం జరిగింది. గడిచిన 6 సంవత్సరాల నుంచి ఎక్కడ వేసిన గోపడు అక్కడటువంటి ఏది ముందు పోలే. వచ్చే సంవత్సర కాలంలో దాన్ని పూర్తి చేయించి ఈ మండల రైతాంగం, అది వీపనగండ్ల, చిన్నంబాయి, పాన్గల్ మండల రైతాంగానికి ఈ సాగునీటి సమస్య తీర్చే కార్యక్రమం చేస్తే 100% చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతాంగం. నీళ్ళు అందక, నీళ్ళు లేక, చెరువులు నీళ్ళు లేక ఉంటాయి. దాన్ని శాశ్వత పరిష్కారం దాన్ని తొందరపూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే మిగతా చిన్న చిన్నవి అయితే కుంటుపడినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలు వాటిని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయడం జరుగుతుంది. మూడవది, జిల్లాకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు, అట్లాగే మహబూబ్ జిల్లాకు సంబంధించి ఒక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కూడా రావడం జరిగింది. ఇప్పటికీ నోటిఫికేషన్ రావడం జరిగింది. రేపు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నామినేషన్ చేస్తూ ఉన్నారు. సో 100% ఈ ఎమ్మెల్సీ సీటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతూ ఉంది డిమాండ్తో. అందుకనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్, కేటీఆర్ ఎవరిని బతిమాలన్నా వాళ్ళ వెంకటేశ్వరుని బతిమాడిండు, ఆయన నేను చేయనన్నాడు. శ్రీనివాస్ గౌడ్ని అడిగిండు, ఆయన నేను చేయనన్నాడు. మరిజాన్ అడిగిండు, ఆయన నేను చేయనన్నాడు. అంటే పోటీ చేయడానికి వెనుకది వేషం. అందుకని ఎవరు తీసుకొని పెట్టారు. వాళ్ళకి అర్థమైంది ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పరిపాలన పైన కోపంగా ఉందనేది అర్థమైంది మన ఎన్నికల్లోనే. వాళ్ళ ఆశలు, వాళ్ళ అంచనాలు మొత్తం తలకిందులేదు. ఎవరి ఊహలకు అందించగా ప్రజలు తీర్చడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలైనా రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 100% రాష్ట్రంలో ఖచ్చితంగా ఉన్నటువంటి మొత్తం 17 స్థానాల్లో 13-14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతాం. మహబూబ్ జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్లు కూడా, అది నార్కల్ పార్లమెంట్ అయినా అభ్యర్థి ఎవరైనా, అట్లాగే మహబూబ్ పార్లమెంట్ ఇప్పటికే జరిగింది. ఈ 2 పార్లమెంట్ సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పి వాళ్ళని గొప్పగా ఊదలు కొట్టింది. పేపర్ల ద్వారా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఇలా చేసినదంటే 8 లక్షల కోట్ల అప్పు ఈ ప్రభుత్వానికి
దానం చేసింది. బంగారుపల్లెల్లో హరీష్ మాట చెప్పంటే బంగారుపల్లెలో అధికారం అప్పచెప్పినారు. ఆ బంగారుపల్లెలు ఏం పెట్టినంటే బంగారు మూట కాదు అప్పుల మూట పెట్టేసి డబ్బుల మూట పెట్టి వెళ్ళేది. అయినా కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ సిద్ధాంతం చేస్తూ ఉన్నాం. ఇక బీఆర్ఎస్ పార్టీ అంతర్ధానం అయ్యే పార్టీ, అంతరించిపోయే పార్టీ. ఇప్పటికే బీఆర్ఎస్ చాలా జిల్లాల్లో ఒక్కొక్కరిగా వలసలు పోతా ఉంటారు. ఎంపీలైనా ఎమ్మెల్యేనా చాలా మంది ఈవెన్ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో రోజు కూడా చేరికల కోలాహలం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అంతర్ధానం కాబోతుంది. అంటే మరుగున పడిపోతుంది. 10 సంవత్సరాలు వెలిగింది. నిజాయితీగా సరైనటువంటి పునాది పైన పరిపాలన చేసి ఉంటే మొన్న ఓటమి జరిగేది కాదు. అంటే వాళ్ళ పరిపాలన అవినీతిమయం, కుటుంబమయం, అట్లాగే అప్రజాస్వామికం, రాచరిక వ్యవస్థ, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం, వీటన్నిటి కారణంగానే విద్యార్థులను కూడా మోసం చేసే కార్యక్రమం, ఉద్యోగాల పేరిట కావచ్చు, పేదవాళ్ళను కూడా దళితుల్ని అట్లాగే గిరిజనుల్ని బీసీని ఎన్నో స్కీమ్లు చెప్పి డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి రూపాయలు అప్పుల మాఫీ అని చెప్పి దగ్గర ఏ ఒక్కటి అమలు చేయని కారణంగానే ఆ పార్టీ అందరికి పోయి జరిగే ఎన్నికలు కూడా అదే రుచి చూడబోతా ఉంటాం. ఇక నియోజకవర్గాలకు సంబంధించి మరి